రైట్ ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న యార్డులో ప్రమాదం జరిగింది. యూటిలిటీ ట్రాక్ వెహికల్ ను 5 వ్యాగన్లు వేగంగా ఢీకొనడంతో అది బయటకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఘటనపై రైల్వే అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న యార్డులో ప్రమాదం జరిగింది. యూటిలిటీ ట్రాక్ వెహికల్ ను 5 వ్యాగన్లు వేగంగా ఢీకొనడంతో అది బయటకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఘటనపై రైల్వే అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. ఎస్ భాస్కర్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అసలు ఈ ఘటన ఏ రకంగా జరిగింది? దీనికి గల కారణాలేంటి? చూసినట్లయితే పెద్దపల్లి రామగుండం రైల్వే బ్రిడ్జ్ సమీపంలో సిఎన్డబ్ల్యూ ట్రాక్ పై ప్రమాదం చేసుకుంది. లూప్ లైన్ లో నిలిచి ఉన్నటువంటి మిషన్ ను ఢీకొట్టింది. ఆ గూడ్స్ రైలు ఆ బోగీలన్నీ కూడా ఊలిపోవడంతో దాదాపు 8 బోగీలు అక్కడి నుంచి విడిపోయాయి. డౌన్ కు వేగంగా అంటే ఆ వెళ్ళిపోయినటువంటి సమయంలో డౌన్ ఉండడంతో వేగంగా విడిపోయినటువంటి ఆ సమయంలో స్పీడ్ కూడా ఎక్కువగా ఉందని చెప్పేసి అధికారులు అయితే భావిస్తా ఉన్నారు. యూటీ మిషన్ ఢీకొనడంతోనే రాజ్యాన్ని గోడపైకి దూసుకెళ్లింది యూటీ మిషన్. ఈ సమయంలో ఆ ప్రమాదం అంటే ఆ మిషన్ లోనే ఆ ప్రమాద ఆపరేటర్ కూడా ప్రమాదం జరిగినటువంటి సమయంలో ఆపరేటర్ అందులోనే నిలిస్తున్నటువంటి సమయం. అయితే అదృష్టవశాత్తు కూడా తనకు ఏమీ కాలేదు. అయితే మొత్తం జరిగినటువంటి ఘటన పైన రైల్వే సంబంధించినటువంటి అధికారులు ముందుగా ఏం చెప్పినప్పటికైతే దానికి సంబంధించి ఏం జరిగింది అన్నటువంటి ఒక కోణంలో ఎంక్వైరీస్ అయితే మనకు కొనసాగుతా ఉంది. యార్డు చివరన నిలిచి ఉన్నటువంటి యూటిలిటీ ట్రాక్ వెహికల్ ను ఖాళీగా ఉన్నటువంటి 5 వేగన్లు ఢీకొనడం, అది డౌన్ లో ఉన్నటువంటి సందర్భంలో ఆ స్పీడ్ కూడా ఎక్కువ ఉన్నట్టుగా భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా గూడ్స్ రైలు నుంచి బోగీలు వేగంగా వెళ్లి ఆ యూటిలిటీ వెహికల్ ను ఢీకొట్టాయి. యూటిలిటీ వెహికల్ ను ఢీకొట్టినటువంటి సమయంలో ఆ పెద్ద ఎత్తున ప్రమాదం అయితే జరిగింది. అయితే అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం అయితే చోటు చేసుకుందనే చెప్పుకోవాలి. అయితే సంఘటన ఎలా జరిగింది ఏంటి అన్నటువంటి కోణాల పైన రైల్వే అధికారులు అయితే సమగ్రంగా విచారణ చేస్తా ఉన్నారు. అయితే ప్రమాదానికి సంబంధించి ఏం జరిగింది అని చెప్పేసి అడిగినటువంటి సందర్భంలో వాళ్ళైతే దీనిపైన ఎంక్వైరీ జరుగుతుంది తప్ప ఇప్పుడు ఏం ప్రకటన చేయలేము అన్నటువంటి ఒక విషయాన్ని అయితే చెప్పారు. అది ఏం జరిగింది, ఎలా జరిగింది అన్నటువంటి వివరాలు అధికారులు ప్రెస్ మీట్ పెట్టి నిర్వహిస్తే కానీ అది చెప్పలేనటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఇందులో మాత్రం చూడొచ్చు, ఆ బోగి నుండి రైల్వే బోగి నుండి బోగిలు వెళ్ళిపోవడాన్ని బయట చూసైతే కొద్దిగా నిర్లక్ష్యం అయితే కనిపిస్తా ఉంది. భాస్కర్, ఈ ఘటనపై రైల్వే అధికారులు స్పందించారా? అయితే మీడియా ముందు ఏం చెప్పనటువంటి పరిస్థితి. దానికి సంబంధించి ప్రమాదానికి సంబంధించి ఒక ఎంక్వైరీ అయితే మనకి అక్కడ కొనసాగుతా ఉంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా చూసినట్లయితే చిన్న చిన్న ఘటనలు చోటు చేసుకుంటా ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రమాదం జరిగినటువంటి సందర్భంలో ఎవరు లేకపోవడం, ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం అయితే దాంతో ఊపిరైతే తీసుకున్నారు. కానీ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అన్న కోణంలో అయితే విచారణ కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడిస్తారనేది మాత్రం మనం వేచి చూడాల్సింది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.